తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిట్ ఏర్పాటు దిశగా కసరత్తు ముమ్మరం చేశారు. ఈ మేరకు డీజీపీ ద్వారకా తిరుమలరావు, నిఘా విభాగాధిపతి మహేష్ చంద్ర లడ్డావాల్తో సీఎం చర్చించినట్లు సమాచారం. తిరుమల లడ్డూలో కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ విషయంపై రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు స్పందిస్తున్నాయి. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ వ్యవహారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిట్ ఏర్పాటు దిశగా కసరత్తు ముమ్మరం చేశారు. ఈ మేరకు డీజీపీ ద్వారకా తిరుమలరావు, నిఘా విభాగాధిపతి మహేష్ చంద్ర లడ్డాలతో సీఎం చర్చించినట్లు సమాచారం. సిట్ నియామకానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు నేడు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్సీపీ హయాంలో తిరుమలలో జరిగిన అపచారాలు, లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వులు కలిసిన కల్తీ నెయ్యి వినియోగం, ఇతర అక్రమాలు, అధికార దుర్వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న సిట్ అధిపతిగా పీహెచ్డీ రామకృష్ణ, సర్వశ్రేష్ఠ త్రిపాఠిల్లో ఒకరిని నియమించే అవకాశం ఉంది. వీరితో పాటు వినీత్ బ్రిజ్లాల్, సిహెచ్ శ్రీకాంత్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఐజీ, అంతకంటే పై స్థాయి అధికారిని సిట్ అధిపతిగా నియమిస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయా అధికారుల నేపథ్యం, వారి వివరాలని డీజీపీ, నిఘా విభాగాధిపతులు ముఖ్యమంత్రికి సమర్పించారు. సిట్లో సభ్యులుగా ఎవరెవరిని తీసుకురావాలనే దానిపైన చర్చించారు. సిట్ దర్యాప్తులో తేలాల్సిన అంశాలకు సంబంధించిన టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ను సిద్ధం చేశారు. తిరుమల లడ్డు కల్తీ ఘటన నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో ఆయన శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సన్నిధిలో మెట్లను పవన్ కళ్యాణ్ శుభ్రం చేశారు. వైఎస్ఆర్సీపీ పాలనలో ఆలయాల్లో తప్పు జరిగిందని చెప్తే అపహాస్యం చేసేవారని పవన్ కళ్యాణ్ అన్నారు. తిరుమల లడ్డూలో కల్తీ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష కొనసాగుతోంది. దీనిలో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిలో పవన్ కళ్యాణ్ శుద్ధి కార్యక్రమాలు చేపట్టారు. పవన్ కు ఆలయ మర్యాదలతో అర్చకులు, ఆలయ ఈవో రామారావు, దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ ఘన స్వాగతం పలికారు. ముందుగా ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సన్నిధిలో మెట్లను పవన్ కళ్యాణ్ శుభ్రం చేశారు. ఆ తర్వాత మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టారు. వేద పండితుల మంత్రోచ్చరణాల మధ్య మెట్ల పూజ చేశారు. అనంతరం కనకదుర్గమ్మను జనసేనాని దర్శించుకున్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, మాజీ ఈవో ధర్మారెడ్డి ఈ రోజు వరకు కనిపించలేదని, ఆయన సనాతన ధర్మాన్ని పాటించలేదని ఆరోపించారు. బిడ్డ చనిపోతే 11 రోజులు ఆలయంలోకి రాకూడదని ఆ మాత్రం తెలియదా అని ప్రశ్నించారు పవన్. తాను తిరుమలకు వచ్చినప్పుడు ఎవరెలా ప్రవర్తించారో అన్నీ గుర్తున్నాయన్న పవన్, మక్కాకు వెళ్లి చూస్తే ఎంత పవిత్రంగా ఉండాలో తెలుస్తుందన్నారు. ఇస్లాంలను చూసి నేర్చుకోవాలని, మక్కాకు వెళ్లిన పిల్లాడి నుంచి పెద్దల వరకు వాళ్ళెంతలా గౌరవిస్తారో చూస్తే తెలుస్తుందన్నారు. మాజీ ఈవో ధర్మారెడ్డి విచారణకు సిద్ధం కావాలని సూచించారు. తాము ఎవరి సెంటిమెంట్లతోనూ ఆడుకోవడం లేదన్న పవన్, పొన్నవోలు సుధాకర్ రెడ్డిని మదమెక్కిన మాటలని విమర్శించారు. తమ మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడుతున్నారని, ఇది సమంజసం కాదన్నారు. హిందువులు సున్నితులు కాబట్టి ప్రకాష్ రాజ్ నోటుకొచ్చింది మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. అయ్యప్ప స్వామి, సరస్వతీదేవి, ఇప్పుడు తిరుమల లడ్డు, ఇలా హిందువుల విషయాలపైన ఆయన విమర్శలు చేయడం తగదన్నారు. హైందవ ధర్మాన్ని కాపాడుతానని మీరు బాధ్యత తీసుకున్నప్పుడు కాపాడాల్సిన అవసరం మీ మీద ఉంది. బోర్డుని మీరు స్థాపించారు, మేము స్థాపించాల. తప్పులు జరిగినాయి. తప్పులు జరిగితే వైఎస్ జగన్ గారు ఏం చెప్పాలి? ఒకవేళ నాకు తెలియకుండా మేము ఆయన బ్లేమ్ చేయట్లా, కానీ మీ ఆధ్వర్యంలో జరిగింది. మీరు కాన్స్టిట్యూట్ చేసిన బోర్డు వల్ల జరిగిన తప్పిదాలు ఇవి, మేము కనుగొన్నాం. ల్యాబ్ టెస్ట్లు ఇవన్నీ మేము ఆటలాడతామా? ఇవన్నీ వీటితోటి సెంటిమెంట్స్ తోటి మాకు బాధ్యత లేదా? నేను నిజంగా కనుక చాలా బలమైన సనాతన ధర్మాన్ని పాటించేవాడిని. చిన్నప్పటి నుంచి, పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా మా ఇంట్లో రామనామం ఉండేది, రామ జపం ఉండేది మా ఇంట్లో. అలాంటి రామభక్తులం మేము. కానీ రామతీర్థం విగ్రహాన్ని, రాముడి విగ్రహాన్ని శిరచ్ఛేదం జరిగినప్పుడు ఒక సగటు సనాతనవాదిగా, సగటు హిందువుగా, సగటు రామభక్తుడిగా బయటకు వచ్చి చాలా గొడవలు చేయగల సత్తా ఉన్నవాడిని గుర్తుపెట్టి, ముఖ్యంగా వైసీపీ నాయకులకి, నన్ను విమర్శించే దేశ యావత్తు నన్ను విమర్శించే ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా. మొన్న ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు నా మీద. అరే, నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను. ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి? ఇందులో నేను ఇంకొక మతాన్ని నిందించానా? ఇస్లాంని నిందించానా? క్రిస్టియానిటీని నిందించానా? అపవిత్రం జరిగింది, ఇలా జరగకూడదు, ఫుడ్ అడల్టరేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదంట. అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? దేవతా విగ్రహాలను శిరచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా? ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి? ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు?
ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం. ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం, ప్రకాష్ రాజ్ గారు, ఇట్ ఈస్ అ టూ వే, నాట్ వన్ వే. ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. యు నో దట్. మీరు సెక్యులరిజం ఈజ్ ఆల్వేస్ టూ వే, ఇట్ ఈస్ నాట్ వన్ వే. రాష్ట్రంలో ఏఐ విశ్వవిద్యాలయంతో పాటు క్రీడా విశ్వవిద్యాలయ ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి లోకేష్ సూచించారు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా వీటి ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా రాష్ట్రంలో ప్రపంచ స్థాయి ఏఐ విశ్వవిద్యాలయంతో పాటు క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సూచించారు. అంతర్వర్సిటీ క్రీడా పోటీల నిర్వహణ, క్రీడా విశ్వవిద్యాలయం నివేదిక సిద్ధం చేయాలని తెలిపారు. ఉండవల్లి నివాసంలో లోకేష్ ఉన్నత విద్యపై సమీక్ష నిర్వహించారు. ఉన్నత విద్యా సంస్థల నుంచి బయటకు వచ్చే ప్రతి విద్యార్థికి ఉద్యోగం సిద్ధంగా ఉండాలని, ఇందుకు తగ్గట్టుగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి సిలబస్లో మార్పులు చేయాలని సూచించారు. కళాశాలల్లో చదువుతున్నప్పుడే ప్రస్తుత మార్కెట్ ట్రెండ్కు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వాలని లోకేష్ తెలియజేశారు. బయట మళ్లీ శిక్షణ తీసుకునే పరిస్థితి ఉండకూడదని, కంప్యూటర్ సైన్స్, మెకానికల్ లాంటి వాటితో పాటు సివిల్స్ శిక్షణ అంతర్భాగం చేసే అంశాన్ని పరిశీలించాలని అన్నారు. పరిశ్రమల యాజమాన్యంతో చర్చించి వారి అవసరాలకు అనుగుణంగా సంస్కరణలు తీసుకురావాలని పేర్కొన్నారు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకులో రాష్ట్రానికి చెందిన విశ్వవిద్యాలయాల ర్యాంకుల మెరుగుకు విద్యారంగ నిపుణుల సలహాలు తీసుకోవాలని ఆదేశించారు. 2027 నాటికి మెరుగైన ర్యాంకుల కోసం ప్రతి వర్సిటీ లక్ష్యాన్ని నిర్దేశించాలని, ఆంధ్ర, ఆచార్య నాగార్జున వర్సిటీలు టాప్ 10లో ఉండాలని లోకేష్ ఆకాంక్షించారు. రాష్ట్ర వర్సిటీలో చదివి కీలక స్థానాల్లో ఉన్న అల్యూమిని ప్రముఖులతో వెబ్సైట్ రూపొందించి బ్రాండింగ్ కల్పించాలని పేర్కొన్నారు. అవసరమైతే ఉన్నత స్థానాల్లో ఉన్న ప్రముఖులతో తాను ప్రత్యేకంగా సమావేశమవుతానని మంత్రి వెల్లడించారు. 2030, 2047 నాటికి వర్సిటీల్లో ప్రమాణాల మెరుగుకు లక్ష్యాలను నిర్దేశించాలని స్పష్టం చేశారు. వరదల్లో సర్టిఫికేట్లు కోల్పోయిన విద్యార్థులకు తక్షణమే జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వరద బాధితుల కోసం ఇదివరకు ప్రకటించిన ఆర్థిక సాయాన్ని మరింత పెంచుతూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 17న ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటనకు అనుగుణంగా వరద ముంపు బాధితులకు ఈ సాయం చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏపీ సర్కార్ ఇటీవల వరద బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆర్థిక సాయాన్ని మరింత పెంచుతూ ప్రభుత్వ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 17న ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటనకు అనుగుణంగా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా నేడు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో సంభవించిన భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ నిర్దేశించిన మొత్తం కంటే ఆర్థిక సాయాన్ని పెంచుతూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్డీఆర్ఎఫ్ నిర్దేశించిన మొత్తం కంటే అదనంగా ఆర్థిక సాయం అందించేందుకు వీలుగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ను మార్చుతూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నెల 17న సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనకు అనుగుణంగా వరద ముంపు బాధితులకు ఈ సాయం చేయనున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించింది. 179 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఇళ్లు పూర్తిగా నీట మునిగిన బాధితులకు ఎస్డీఆర్ఎఫ్ నిర్దేశించిన 11,000 రూపాయలకు బదులుగా 25,000 రూపాయల ఆర్థిక సాయం చేయనున్నారు. అలాగే మొదటి ఫ్లోర్లో ఉన్న ముంపు బాధితులకు 10,000 రూపాయలు, వరదలకు ధ్వంసమైన దుకాణాలకు 25,000 రూపాయలు, వ్యవసాయ పంటలకు హెక్టార్కు 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేయనున్నారు. వరదలు, వర్షాల కారణంగా ఇళ్లు ధ్వంసమైన వారికి కూడా గృహ నిర్మాణ పథకాల కింద ఇంటిని నిర్మించి ఇస్తామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు. విజయవాడ వరదల్లో ప్రభుత్వం సమర్థవంతంగా మానవత్వంతో సేవలందించిందని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. ముఖ్యమంత్రి నిరంతరాయం కష్టపడి పనిచేశారని కొనియాడారు. ప్రభుత్వంతో పాటు అన్ని వర్గాలు విజయవాడ వరదల్లో సేవలు అందించారని ప్రశంసించారు. విజయవాడలోని ఓ హోటల్లో అఖిల భారత మానవతా సందేశ సమితి ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. సదస్సులో మంత్రి ఫరూక్తో పాటు విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు, డాక్టర్ సమరం తదితరులు పాల్గొన్నారు. ఒక విపత్తు వచ్చినప్పుడు అందరూ మానవత్వంతో వ్యవహరించి తోటివారికి సాయం అందించాలని ఏబీవీ సూచించారు. మానవత్వానికి మించింది సృష్టిలో ఏదీ లేదని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. అఖిల భారత మానవతా సందేశ సమితి ఆధ్వర్యంలో మానవత్వం అనే అంశంపై లబ్బిపేటలోని ఓ హోటల్లో నిన్న రాత్రి సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విజయవాడకు వరద రూపంలో పెద్ద విపత్తు వచ్చిందని ఎంతో మంది బాధితులను ఆదుకొని మానవత్వాన్ని చాటుకున్నారని అన్నారు. కుల మతాలను పట్టించుకోకుండా సోదర భావంతోనే మెలగాలని సూచించారు. తనకు ఇటీవల ప్రమాదం జరిగిందని అక్కడి నుంచి తనను కాపాడకుండా ఎక్కువ మంది వీడియోలు తీయడానికి ప్రాధాన్యమిచ్చారని, సామాజిక మాధ్యమాల్లో మార్పు రావాలని సూచించారు. విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ క్లిష్ట పరిస్థితుల్లో ఆత్మవిశ్వాసంతో ఉండాలని అన్నారు. మన రాష్ట్రంలో మత సామరస్యానికి ఎప్పుడూ భంగం కలగలేదన్నారు. అఖిల భారత మానవతా సందేశ సమితి అధ్యక్షుడు సయ్యద్ బిలాల్ అబ్దుల్ హై హసానీ నద్వీ మాట్లాడుతూ వ్యక్తుల మధ్య మానవత్వం, ప్రేమ, ఆప్యాయత పెరగడం వల్ల ఆదర్శవంతమైన సమాజం ఏర్పడుతుందని అన్నారు. విశ్రాంత జడ్జి కె చక్రధర్ శ్రీనివాస్, డాక్టర్ జి సమరం, మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూక్ షిబ్లీ తదితరులు పాల్గొన్నారు. అక్కడ నష్టపోయిన వాళ్ళందరూ కూడా అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, అన్ని జాతుల వారు. ఒక్కరికి అనేది కాదు, ఏదో ముస్లింలు అని చెప్పి, షిబ్లీ అని చెప్పి, హిందువులు అని చెప్పేది కాదు. ఎవరైతే పేదవారితో నష్టపోయినారో వారందరికీ కూడా సాయం చేయాలని చెప్పి స్వయాన్ని ముఖ్యమంత్రి గారే రాత్రి పగలు అక్కడ ఉండి సేవ చేసేటప్పుడు మాలాంటి వారు కూడా పనిచేయాలని కొంత ఆదరణ మా ప్రాంతాల నుంచి వచ్చి కూడా సేవ చేయడం జరిగింది. అటువంటిది విజయవాడ ప్రాంతం, అటువంటి ప్రాంతాల్లో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఒక మంచి సందేశాన్ని అందరితో మాట్లాడించి అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలి. ఏదన్నా సాధించాలి, అభివృద్ధి చెందాలంటే కలిసికట్టుగానే ఉండాలి సార్. హైదరాబాద్ ఈరోజు ఆ రకంగా డెవలప్ అయింది కారణం ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు. సో నేను కూడా అప్పటి నుంచి మంత్రిగా ఉండే, అప్పటి నుంచి కూడా ఆ క్యాబినెట్ నుంచి కూడా ఈరోజు అక్కడ దాన్ని నేను కళ్ళారి చూశాను. ఎన్టీ రామారావు గారు లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా పాటించినారు కాబట్టే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు హైదరాబాద్ నగరం ఈరోజు ఇంత డెవలప్ అయింది. లేకపోతే లేవు. ఎప్పుడు కూడా ప్రతి పండగ వస్తే, ప్రతి వేరబాలు వస్తే, ఏ కార్యక్రమం వచ్చినా గొడవలు జరిగేటి, కమ్యూనల్ రేట్ జరిగేటి. ఇతర ఐడెంటిటీస్ని పక్కన పెట్టి ముఖ్యంగా మనుషుల్లాగా ప్రవర్తించి అద్దంలో తమను తాము ఒకసారి చూసుకుని తమ అంతర్గతాన్ని ఒక్కసారి ప్రశ్నించుకుని నిర్ణయాలు తీసుకున్నప్పుడు మనకి సమాజంలో శాంతి, సమభావం, అలాగే స్నేహశీలత వర్ధిల్లుతాయి. ఈ సందేశం ఇవ్వడం కోసమే ఈ రోజున ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మన అందరికీ తెలుసు, విజయవాడ నగరవాసులు కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ముఖ్యంగా మతాల విషయంలో ఎప్పుడూ సహనశీలత పాటిస్తారు. ఈ అఖిల భారత మానవతా సందేశ సమితి యొక్క ముఖ్యోద్దేశం, let us realize that we are human beings. Let us live like human beings. I may make certain revolutionary proposals on this occasion. I'm sure some of you would everse it. First of all these caste associations should be abolished. Ban on caste associations. Even ban on religious associations. తిరుమల లడ్డు విషయంలో ఇంత దుమారం చెలరేగుతుంటే టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి ఎక్కడ ఉన్నారని టీడీపీ నేత బొద్దా వెంకన్న ప్రశ్నించారు. ధర్మారెడ్డి ఏమయ్యాడని, మాట్లాడ్డా అని నిలదీశారు. ధర్మారెడ్డి ప్రజల్లోకి వచ్చి అప్పుడు జరిగిన విషయాలు చెప్పాలని వెంకన్న డిమాండ్ చేశారు. తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో ధ్వసమెత్తారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి నోటుకొచ్చిన విధంగా వాగుతున్నారని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వంలో కూడా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి కూడా ఇలాగే కూతలు కూశారన్నారు. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుని జగన్కు పాలేర్లా పనిచేశారంటూ విరుచుకుపడ్డారు. చంద్రబాబు అరెస్టు సమయంలో ఊరూరా తిరిగి ప్రచారం చేశారన్నారు. తిరుమల లడ్డు విషయంలో ఇంత దుమారం చెలరేగుతుంటే టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి ఎక్కడ ఉన్నారని టీడీపీ నేత బుద్దా వెంకన్న ప్రశ్నించారు. విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ధర్మారెడ్డి ఏమయ్యాడని, మాట్లాడా అని నిలదీశారు. వివేకా తరహాలో ఆయన్ను కూడా చంపేశారనే అనుమానం తమకుందంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ధర్మారెడ్డి ప్రజల్లోకి వచ్చి అప్పుడు జరిగిన విషయాలు చెప్పాలని వెంకన్న డిమాండ్ చేశారు. నువ్వు పిటిషన్ వేసావు, వేసినట్టు వేసినట్టు ఉండగా పందుకోవేమో బంగారం, ఆవు నెయ్యేమో రాగి అంటే హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నావు. నువ్వు ఎవరు చెప్పారు నీకు ఇది పందుకోవు బంగారం అని? దా, నువ్వు లాయరు కదా, చర్చిద్దాం దా ప్రజల మధ్యలో పందుకోవు గురించి మాట్లాడదాం. పందుకోవు బంగారమా? బుద్ధుందా నీకు? బుద్ధున్నవాడు ఎవడన్నా మాట్లాడతాడా? బుద్ధున్నవాడు ఎవడో మాట్లాడ్డా? అరే, టీటీడీ అపవిత్రం చేయడానికి మీరు చేసిన పనిని అక్కడ ఉన్నటువంటి అధికారులు వెలికి తీసి బయటికి తీసుకొస్తే
చంద్రబాబు నాయుడు గారు చెప్పమన్నట్టు ఈవో చెప్తున్నాడు. ఏమా ధర్మారెడ్డిని వేసామా మేమన్నా నీలాగా? నీకు సంబంధించిన వ్యక్తి ఇప్పుడున్న ఈవో గారు చంద్రబాబు గారికి బాగా కావాల్సిన వాడని ఎక్కడైనా ఉందా చెప్పండి. ఆయన వేసే వరకు ఆయన వస్తాడనే తెలియదు ఎవరికి. అదే చంద్రబాబు నాయుడు గారు ఆఫీసర్లు వేసుకునే తీరు. అరే చిన్నపిల్లోడు తెలుసు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే ధర్మారెడ్డి ఈవోగా వస్తాడని, నువ్వు చెప్తావేంటి? మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వెంకటేశ్వర స్వామి నగలు బయటకు తీసుకువెళ్లి మళ్ళీ అదే రూపంలో తీసుకువచ్చారా జగన్ రెడ్డి అంటూ ఘాటుగా ప్రశ్నించారు. తిరుమలలో ఎన్ని వేల కోట్లు దోపిడీ చేశారో బయటకు రావాలి. నెయ్యి మీద 5 ఏళ్లలో 450 కోట్లు దోపిడీ చేశారని ఆరోపించారు. గొల్లపూడి కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. తిరుమలలో బయటకు తీసుకువెళ్లిన శ్రీ వెంకటేశ్వర స్వామి నగలు అదే రూపంలో తిరిగి వచ్చాయా జగన్ రెడ్డే చెప్పాలి అంటూ నిలదీశారు. వైసీపీ హయాంలో శ్రీవాణి ట్రస్ట్ పేరుతో అడ్డగోలుగా దోచుకున్నారు. టికెట్లు అమ్మి రసీదులు ఇచ్చిన లెక్కలు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. లక్షలాది సేవా టికెట్లు బ్లాక్లో అమ్ముకుని 100 కోట్లు దోచుకున్నారని, ఒక్క వైవి సుబ్బారెడ్డే 3,75,000 టికెట్లు బ్లాక్లో అమ్ముకున్నాడని ఆరోపించారు. ఎంత ధైర్యం ఉంటే గోవింద నామాలు స్మరించాల్సిన తిరుమలలో వైవి సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు జగన్ నామ స్మరణ చేస్తారని విమర్శించారు. జగన్ రెడ్డి చేసిన దుర్మార్గాలను సమర్థిస్తూ వైసీపీ నేతలు పెద్ద ఎత్తున హిందూ ధర్మంపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. సిబిఐ, ఈడీ కేసుల్లో ముద్దాయిగా ఉండి తిరుమల పవిత్రతను దెబ్బతీసే కార్యక్రమాలు చేసిన సుబ్బారెడ్డి నీకు సూపర్ స్వామిలా కనబడుతున్నాడా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇడుపులపాయలో వైవి సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు చేసే ప్రార్థనలు ప్రజలంతా చూశారని అన్నారు. తిరుమలలో ఎన్ని వేల కోట్లు దోపిడీ చేశారో బయటకు రావాలి. నెయ్యి మీదే 5 ఏళ్లలో 450 కోట్ల దోపిడీ చేశారని ఆరోపించారు. వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డిలను ఒక్క పోలీసు వెంకటస్వామికి అప్పచెప్తే తాడేపల్లి కొంపకు ఎన్ని వేల కోట్లు కట్టారో బయటకు వస్తాయన్నారు. లండన్ మందులు సరిగా వాడకపోవడం వల్ల జగన్ రెడ్డి ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నాడని వ్యంగ్యం ప్రదర్శించారు. ప్రధానికి రాసిన లేఖలో ఆవులను మేపకపోవడం వల్ల పరీక్షల్లో తేడాలు వచ్చాయంటూ దుర్మార్గంగా మాట్లాడుతున్నాడని, దేశ ప్రధానికి రాసిన లేఖలో టెండర్ల ప్రక్రియ సక్రమంగా జరిగిందంటూ, తిరుమలలో ల్యాబ్ ఉందంటూ పచ్చి అబద్ధాలు చెప్పాడని తెలియజేశారు. 90 కోట్లు పైగా ఒక్కొక్క సంవత్సరానికి 5 ఏళ్లలో ఒక్క నెయ్యి మీద 450 కోట్లు దోపిడీ చేస్తే దానికి సమాధానం లేదు జగన్ రెడ్డి దగ్గర, దానికి సమాధానం లేదు కరుణాకర్ రెడ్డి దగ్గర, దానికి సమాధానం లేదు వైవి సుబ్బారెడ్డి దగ్గర, దానికి సమాధానం లేదు ధర్మారెడ్డి దగ్గర. ఒకటే చెప్తా ఉన్నాను, సిట్ విచారణలో ఒక్క పోలీస్ వెంకటస్వామిని పెట్టండి, ఒక్క పోలీస్ వెంకటస్వామిని, వైవి సుబ్బారెడ్డిని, ధర్మారెడ్డిని ఒక్క పోలీస్ వెంకటస్వామికి అప్పచెప్తే 24 గంటల్లో నెయ్యి కుంభకోణంలో, నెయ్యి కల్తీ కుంభకోణంలో ఎన్ని 100 కోట్లు తాడేపల్లి కొంపలో ఎవరికి డబ్బులు ఇచ్చారో కూడా వాస్తవాలు బయటకు వస్తాయి. శ్రీవాణి ట్రస్ట్లో 3,75,000 టికెట్లు అమ్ముకుంటాడా టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి? ఇంకా సిగ్గు లేకుండా నువ్వు న్యాయస్థానాల దగ్గరికి వెళ్తావా? వరద బాధితుల నమోదులో ఉన్న లోపాలను వెంటనే సరిదిద్దాలని సిపిఎం నేత సిహెచ్ బాబురావు డిమాండ్ చేశారు. బాధితులు అందరి పేర్లు నమోదు చేయాలన్నారు. పేర్లు నమోదు గడువు పెంచి తక్షణమే ఆర్థిక సాయం అందించాలన్నారు. బొడమేరు, కృష్ణానది వరదలతో విజయవాడ నగరం పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని, 23 రోజులు గడిచినా ఇప్పటి వరకు ప్రభుత్వం బాధితులకు సహాయం చేయలేదన్నారు. పేర్లు నమోదు అయ్యాయా లేదా తెలియక కొందరు, పేర్లు నమోదు కానివారు ఎందుకు నమోదు కాలేదో తెలియక ఆందోళన పడుతున్నారన్నారు. జనమందరూ వారి పేర్లు ఆ ఏరియా నమోదు చేయలేదనే ఉద్దేశంతో వాళ్ళు ఆందోళన చెందుతూ ఉంటే పరిష్కరించాల్సిన ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు వాళ్ళ మీద లాఠీ చార్జీ చేయటం, మరి చల్లాచెదురు చేయటం ఇది పరిష్కారం కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి సమస్యలు రాకుండా ఇప్పటికే 23 రోజులు గడిచిపోయింది వరద వచ్చి, వారికి ఎటువంటి సహాయం అందలేదు. వారి సర్వస్వం కోల్పోయి ఉన్నారు. వారి ఏళ్ళ సానుకూలంగా సానుభూతితో పరిశీలన చేయాలి తప్ప ఇటువంటి రెచ్చగొట్టే పద్ధతులను వాళ్ళ మీద చర్చల ద్వారా కాకుండా గందరగోళం చేసి వాళ్ళ మీద దౌర్జన్యం చేసే పద్ధతులను విడనాడి సరైన రీతిలో పరిష్కారం చేయాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాం. అతి పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదం కల్తీ కావడం యావత్తు ప్రపంచంలోని శ్రీవారి భక్తులను విస్మయానికి గురిచేసిందని బీజేపీ అధికార ప్రతినిధి సాదినేని యామిని తెలిపారు. శిశుపాలుడి చేసిన మహాపాపాలను ప్రపంచవ్యాప్తంగా బట్టబయలు అయిందని విమర్శించారు.
నగరంలోని సత్యనారాయణపురం శివరామకృష్ణ క్షేత్రం వద్ద శ్రీవారి లడ్డూ ప్రసాదం అపవిత్రం కావడాన్ని చింతిస్తూ మహిళలు ప్రాయశ్చిత్తంగా 11 సార్లు ప్రదక్షిణలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ అధికార ప్రతినిధి సాదినేని యామిని పాల్గొన్నారు. మహిళలతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రాయశ్చిత్తంగా 11 సార్లు ప్రదక్షిణలు చేశారు. గత 4-5 రోజుల నుంచి లడ్డూ ప్రసాదం కల్తీ అయిందన్న సమాచారంతో ప్రపంచంలోని యావత్తు శ్రీవారి భక్తులు గుండె విలవలలాడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అతి పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదం కల్తీ కావడం యావత్తు శ్రీవారి భక్తులను విస్మయానికి గురిచేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఎన్నో అవినీతి అక్రమాలు అకృత్యాలకు పాల్పడ్డారని, హిందూ దేవాలయాలను ధ్వంసం చేశారని, ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని హింసించారని మండిపడ్డారు. శిశుపాలుడి చేసిన మహాపాపాలను ప్రపంచవ్యాప్తంగా బట్టబయలైందన్నారు. ధర్మాన్ని పరిరక్షించుకోవడం అందరం నడుం బిగించి మన ఇంటి నుంచే ప్రారంభించాలని పిలుపునిచ్చారు. ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి లడ్డూకి సంబంధించినటువంటి అంశమే అవుతుంది. ఇది కేవలం ఒక రాజకీయ పార్టీకి, ఒక రాజకీయ నాయకుడికో, లేదంటే అక్కడ లడ్డూలో జరిగిన అపవిత్రంలాగా మేము భావించట్లేదండి. గడిచిన 5 సంవత్సరాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఒక వాణిజ్య సముదాయంలాగా అయిపోయి సంస్థలాగా మారి అనేక అపవిత్రమైనటువంటి కార్యక్రమాలు అందులో జరగడం చూసాము. అన్యమత ప్రచారాలు పెచ్చిమీరిపోయాయి. అలానే భక్తులకు ఇచ్చేటటువంటి లడ్డూలో నాణ్యత లేకుండా పోవడము, భక్తుల దర్శనాలకి వెళ్తుంటే ఆ దర్శన క్యూ లైన్లో ఇబ్బందులు పడ్డారు, అకామిడేషన్స్ రేట్లు పెరిగిపోయి, ఇలా ఎన్నెన్నో అపచారాలు జరిగాయి. ఇప్పుడు ఇవి జరిగినటువంటి లడ్డూలో నాకు చెప్పడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఇతర పదార్థాలు ఏవైతే అతి పవిత్రంగా లడ్డూలో కలపవలసినటువంటి పదార్థాలు ఉన్నాయో అవి కాకుండా అపవిత్రంగా ఉండేటటువంటి పదార్థాలు కలపడం వలన అవి తిన్నామా మాకు తెలియకుండా, ఇన్ని రోజులు తెలియకుండా ఇంత ఘోర మహాపాతం అంటారు కదా, మహాపాతకం మాకు చుట్టుకుందేమో అని చెప్పని ఈ రోజున ఎవరికి వాళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకుంటూ ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.